ఇప్పుడు నడుగులేదు సార్ ఎమ్మడి పడి మరీ జాబ్ వచ్చేస్తుంది. ఎక్కడుందని అడుగుతున్నా. ఆర్టీసీ కదా నువ్వు రా, నేను వస్తున్నాడు కదా ఆర్టీసీ కాడికి. ఏమండి వెంకటన్ డ్రైవ్లో కూడా తేడాలు ఉన్నాయి కదా. వాళ్ళు ఏదో ఫ్యామిలీ ఏదో ఇడ్లీ కోసం సెంటర్కి వచ్చారు. వాళ్ళ సతా ఇచ్చి 10,000 కట్టమని నేను ఏమండి ఎట్లా మీరు ఇప్పుడు వాళ్ళు ఫ్యామిలీ అయితే కనీసం ఆ మాత్రం మానవత్వం లేకుండా నాకు అర్జెంటుగా బండి ఆడ ఉంది పంపించడం కాదు. నేను వేదాయపాడు సెంటర్లో ఉన్నా. వాళ్ళని నా కారు ఎక్కించుకొని ఆర్టీసీ కడిగి పోతుందా. మీరు ఆడికి వచ్చి బండి హ్యాండ్ ఓవర్ చేస్తే ఇంటికి పోతాను. నాకు అంత కుదరదు కానీ నేను వాళ్ళని నా కారు ఎక్కించుకొని ఆర్టీసీకి వస్తుందా. ఆర్టీసీ కాడికి మీరు వచ్చి బండి పంపించారు కాదండి. రిఫ్రాఫర్స్ యాంటీ సోషల్ మీడియా మీరు ఏమని చేసుకోండి, నాకు అభ్యంతరం ఉందా. ఫ్యామిలీస్ సత్తా ఇస్తే మీరు నాకు అర్థం కావట్లేదు. ఇక ఇవన్నీ చాలా చూసానండి. ఫ్యామిలీ సత్తా ఇస్తే కుటుంబాలు సత్తా ఇస్తే వాళ్ళు చిన్న పిల్లలు ఉండరు. ఆ మాత్రం చిన్న పిల్లలు ఉండరు. నా ఎదురు రాపబోయట చిన్నపిల్లలు ఉండరు. వాళ్ళ ఫ్యామిలీ ఆ మాత్రం మానవత్వం లేదు మీకు. మీరేం గవర్నమెంట్ కి మంచి పేరు తేవాలని చూస్తున్నారు, చెడు పేరు తేవాలని చూస్తున్నారా. నేను ఆర్టీసీకి వస్తున్నాను, మీరు చూడండి. బయలుదేరు.